నమస్తే, నేను రఘు. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ కమలదళం సరికొత్త అస్త్రం ఎత్తుకుంది. విద్యాశాఖ మంత్రి టార్గెట్ గా పక్కా ప్లానింగ్ దండయాత్ర షురూ చేసింది. యువతకు అండగా నిలబడతామంటూ రేవంత్ రెడ్డి వేసిన స్కెచ్ ను రివర్స్ చేస్తూ సొంత రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి ఏంటో చెప్పాలంటూ బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఏకంగా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న సరికొత్త డిమాండ్ తో తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పెంచుతున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆదర్శంగా తీసుకొని తన వద్దే ఉన్న విద్యాశాఖ మంత్రిత్వ శాఖ నుంచి రేవంత్ తప్పుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. అసలు కమల్నాథులు ఎక్కుపెట్టిన ఈ రాజీనామాస్త్రం వెనుక ఉన్న వ్యూహం ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి నిజాయితీ చాటుకున్నారని కమల్నాథులు గర్వంగా చెబుతున్నారు. మరి అదే సమయంలో తెలంగాణలో యువతను, విద్యార్థులను ఎందుకు గాలికి వదిలేశారంటూ కాంగ్రెస్ సర్కార్ను నిలదీస్తున్నారు. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థులను సీఎం రేవంత్ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి చెల్లించకుండా సీఎం తస్సారం చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ విద్యార్థులపై అంత ప్రేముంటే ఫీజులు చెల్లించినందుకు నైతిక బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి తన విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ టివోలీ గార్డెన్స్ లో జరిగిన కార్గిల్ విజయ్ దివస్ వేడుకలతో పాటు మన్ కీ బాత్ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీరును ఆయన తీవ్రంగా ఎండగట్టారు. విద్యార్థులు, యువత జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ సర్కార్ ఢిల్లీలో క్యాండిల్ ర్యాలీలు చేయడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. భవిష్యత్తులో అదే క్యాండిల్స్ తో విద్యార్థులు, యువత వారిని తగలబెడతారని రామచంద్రరావు ఘాటుగా హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారికి ముందు ఫీజు రీఎంబర్స్మెంట్ 20 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాలి, 12,000 కోట్ల రూపాయలు విద్యార్థుల మీద బకాయిలు పెట్టుకుని పిచ్చి పిచ్చి మాట్లాడుతాను. ఫస్ట్ ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి రిజైన్ చేయాలి. నేను అడుగుతాను, డిమాండ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, మీరు ఫీజు బకాయిలు వారం రోజుల్లో చెల్లించకపోతే మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేసి వేరే ఎవరో గొప్ప చెప్పాలి. మేము మా నియతిని మేము ప్రూవ్ చేసుకున్నాం, నువ్వు నీ నియతిని ప్రూవ్ చేయి. 12,000 కోట్ల రూపాయలు పిల్లల బకాయిలు ఉండి వాళ్ళ సర్టిఫికెట్లు ఆగిపోతే దాని మీద మాట్లాడగానే క్యాండిల్ లైట్. మీ క్యాండిల్ కాదు, ఈరోజు మీ యొక్క ప్రభుత్వంతో క్యాండిల్ తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు. అంతేకాదు, ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసనల్లో విదేశీ హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. యువత, కాంగ్రెస్ నిరసనలతో కేంద్రం దిగివచ్చిందనే మాటలు అవాస్తవమన్న రామచంద్రరావు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది ఆయన వ్యక్తిగత విషయమని స్పష్టం చేశారు. ఇక 21 ఏళ్లకే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసే అవకాశం కల్పించాలంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపైన కౌంటర్ వేశారు. ఎన్నికల వయోపరిమితిపై నిర్ణయం తీసుకునే అధికారం సీఎంకు లేదని, అది కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని గుర్తు చేశారు. యువతను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు మానుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా నేను చెప్తాను, ఈరోజు దేశంలో యువతకు దేశభక్తి భావన పెరగాలి. దేశభక్తితోనే మన దేశాన్ని కాపాడగలుగుతాము. దేశం పెరగాలంటే, ముందుకు పోవాలంటే జాతీయ భావమే యువతలో పెరగాలి. అటువంటి ఒక దేశాన్ని మనం ఈరోజు నిర్మాణం చేసుకోవాలి. కాబట్టి ఈ కార్గిల్ విజయ్ దివస్ ఏదో ఈరోజు దేశంలో ఉన్న యువకులకు జాతీయ భావం కలిగేటటువంటి రీతిలో దీంతో ప్రోత్సాహన, ప్రేరణ పొందాలని చెప్పేసి కూడా ఈ దివస్ కార్గిల్ విజయ్ దివస్ నాడు నేను ప్రజల్ని, విద్యార్థుల్ని, యువకులు చూశారుగా తెలంగాణ రాజకీయాల్లో యూత్ ఎజెండా ఎంత హాట్ టాపిక్ గా మారిందో. ఒకవైపు కేంద్ర నిర్ణయాలపై యువ ఉద్యమం పేరుతో కాంగ్రెస్ అటాకింగ్ కు దిగుతుంటే, మరోవైపు రాష్ట్రంలో విద్యార్థులకు అందాల్సిన 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రధానాస్త్రంగా చేసుకుని బీజేపీ ఎదురుదాడికి దిగింది. స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖను పర్యవేక్షిస్తుండటంతో ఆ పోస్టుకు రాజీనామా చేయాలన్న డిమాండ్ ను కమల్నాథులు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. యువత ఓట్ బ్యాంక్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఈ రాజకీయ యుద్ధంలో కీలకంగా మారనుంది. రానున్న రోజుల్లో ఫీజుల అంశంపై తెలంగాణ ఇంకెన్ని రాజకీయ ప్రకంపనలు చూస్తుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.